వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. మనం ఇంగ్లీష్లో థర్డ్ లెసన్కి వచ్చేసాం. అదేంటంటే హ్యూమన్ రిలేషన్స్. ఒక 3 లెసన్స్ అనేవి ఇచ్చారు. ఓకే, అందులో ఫస్ట్ది ఈరోజు డిస్కస్ చేస్తాం. అది ద జర్నీ. ఓకే, ఇందులో ఏంటంటే ఫాదర్కి సన్ మీద ఎలాంటి రిలేషన్, ఎంత లవ్, ఎఫెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి ఈ లెసన్లో మనకి చెప్తారు. అంటే ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లోనైనా ఒక ఫాదర్ సన్ మీద ఎంత కేర్ అండ్ లవ్స్ చూపిస్తారో ఈ లెసన్లో మనకి తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ హ్యూమన్ రిలేషన్స్లో ఒక పిక్చర్ ఉంటే ఇచ్చారు చూడండి. ఈ పిక్చర్లో మనకి ఏం తెలుస్తుంది? ఒక ఓల్డ్ మ్యాన్, 72 years ఓల్డ్ మ్యాన్. ఓకే, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అతను ఇలా కూర్చున్నారు, కానీ ఆ సరౌండింగ్లో పీపుల్ అందరూ కూడా ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. యాజ్ ఐ సిట్ హియర్ ఎలోన్ అండ్ వెయిటింగ్, ఐ గేజ్ ఎట్ పీపుల్ పాసింగ్ మీ బై. అంటే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వెయిట్ చేస్తున్న నా సరౌండింగ్లో పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరూ అలాగా నా పక్క నుంచి అలా వెళ్ళిపోతున్నారు. నేను అది అలా చూస్తున్నాను, ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఐ ట్రై టు స్మైల్ అండ్ రీచ్ అవుట్ టు దెమ్ బట్ నో వన్ నోటీసెస్, నో వన్ వెయిట్స్. నేను వాళ్ళకి పలకరించి నవ్వాలని ట్రై చేస్తున్నాను, కానీ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను గుర్తించట్లేదు, నా కోసం వెయిట్ చేయట్లేదు అని చెప్తున్నారు. అతను తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. దే లుక్ టు మీ లైక్ ఐఎమ్ నథింగ్. వాళ్ళు నా వైపు చూస్తున్నారు. ఎలా? నేను వాళ్ళకి ఏమీ కాను, నేనేమీ కాను, అసలు నన్ను మనిషిలానే గుర్తించట్లేదు అని చెప్తున్నారు. తర్వాత చూడండి. ఆర్ దే అఫ్రైడ్ టు బి సేయింగ్ హాయ్ టు ఎన్ ఓల్డ్ మ్యాన్ లైక్ మీ. వాళ్ళు నాలాంటి ఓల్డ్ మ్యాన్కి హాయ్ చెప్పడానికి కూడా భయపడుతున్నారా అండ్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ ఈజ్ ద ఎక్సెప్ట్ అబౌట్? ఎక్సెప్ట్ అంటే ఏంటి అని అంటే ఒక సారాంశం అన్నట్టు. ఇక్కడ ఈ పిక్చర్ ద్వారా సారాంశం ఏంటి? మనకి ఓల్డ్ మ్యాన్ ఇక్కడ ఉన్నారు, ఆ ఓల్డ్ మ్యాన్కి సరౌండింగ్ పీపుల్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. క్లియర్గా మనకి ఇక్కడ అది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? హౌ డూ పీపుల్ రెస్పాండ్ టు ద ఓల్డ్ మ్యాన్ స్మైల్? నో వన్ రెస్పాన్స్, no one even care about the old man. They didn't even recognize that one man is there. Third question, how should old people be treated so that they do not feel neglected? మనం ఎలా ట్రీట్ చేయాలి ఓల్డ్ పీపుల్కి? వాళ్ళ బాగోగులు అనేవి మనం అలా కొంచెం అడిగి తెలుసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు దానికి, ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు. స్టార్ట్ అవర్ లెసన్ ద జర్నీ. After spending a leisurely Sunday at home, a very thought of returning to work on Monday is tiring. జనరల్లీ ఎవరికైనా అంతే కదా, సండే మొత్తం మనం ఇంట్లో ఉండి లీజర్గా స్పెండ్ చేసామనుకోండి, మన వెరీ నెక్స్ట్ థాట్ ఏముంటుంది? మనం వర్క్లోకి మళ్ళీ మండే వెళ్ళాలంటే చాలా టైర్గా ఉంటుంది. ఓకే, లెథార్జీ క్రీప్స్ ఇన్ ఇఫ్ ది హాలిడే కంటిన్యూస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఎక్స్టెన్షన్ అవుతుంది అనుకోండి హాలిడే, ఇంకా బద్ధకం పెరిగిపోతుంది. ఇక్కడ లెథార్జీ అంటే బద్ధకం, క్రీప్స్ అంటే కుంటి పడడం, అంటే మనకి ఫర్దర్ స్టెప్స్ వేయకుండా అది అలా మనకు తగ్గిస్తూ ఉంటుంది. ఓకే, అది దట్ ఈజ్ హౌ ఐ ఫెల్ట్. ఇక్కడ మనకి ఈ ఆథర్ చెప్తున్నారు, దట్ ఈజ్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై ప్లేస్ ఆఫ్ వర్క్ ఆఫ్టర్ స్పెండింగ్ 6 months ఎట్ హోమ్. 6 months అతను హౌస్లో స్పెండ్ చేశారు. ఆ నెక్స్ట్ వర్క్ ప్లేస్కి వెళ్ళాలంటే అతను చాలా లెథార్జీ అంటే బద్ధకంగా ఫీల్ అయ్యారు, చాలా టైర్గా ఫీల్ అయ్యారు అనేది ఇక్కడ అతను షేర్ చేసుకున్నారు. ద ఫ్యాక్ట్ దట్ నిజానికి ఐ వాజ్ టు లీవ్ బిహైండ్ అతనికి న్యూలీ మ్యారీడ్ అనమాట అతను. సో న్యూలీ వెడ్ వైఫ్ని వదిలి వెళ్ళడం, నెక్స్ట్ ఫార్ ఆఫ్ ప్లేస్ అంటే చాలా దూరంగా ఉండే ప్లేస్కి వెళ్ళడం కారణాల వల్ల ఫీలింగ్స్ అనేవి అతనికి కలిగాయి. ఈ కారణాల వల్ల ఇలా అవ్వడం వలన ఇతనికి అతని వైఫ్కి ఇద్దరికీ మంచి జరగలేదు అన్నట్టు. ఆబ్వియస్లీ ఐ డిడెంట్ వాంట్ టు గో. సో అతనికి వెళ్ళాలనిపించలేదు. హవెవర్ ఐ ఫైనల్లీ డిసైడ్ గో. కానీ అతనికి తప్పదు కాబట్టి అతను వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఐ డిడెంట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్, జస్ట్ ఏ ట్రక్. అతనికి ఇంటి నుంచి మళ్ళీ 6 months అయ్యాక అతనికి వెళ్ళేటప్పుడు పెద్దగా లగేజ్ అంటూ ఏం లేదంట, కానీ చిన్న ట్రంక్ మాత్రమే ఉంది. ట్రంక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి పిక్చర్లో చూపిస్తారు చూడండి, అంటే ఒక ఐరన్ బాక్స్, అది ట్రంక్. అవర్స్ ఈజ్ ఏ హిల్లీ టెరైన్ అంటే కొండ ప్రాంతం అనమాట. వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్ అంటే మనకి ఆటోమొబైల్స్ అంటే వెహికల్స్ తిరిగే రోడ్ కాదు అది. అండ్ దెర్ ఈజ్ నో
and there is no certainty that we are ever going to have any roads. అంటే అతనికి ఏ నమ్మకం లేదంట, అతనికి ఏవైనా రోడ్స్ ఉంటాయేమో అన్న నమ్మకం అయితే అతనికి లేదు. ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ వీ డు నాట్ క్యారీ బెడ్డింగ్. అతను ఇంటికి వచ్చేటప్పుడు బెడ్డింగ్ అదేం కూడా తీసుకురాలేదు. బిసైడ్స్ దాంతో పాటుగా ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్. అతనికి వెడ్డింగ్ జరిగింది కదా, అది స్పెషల్ పర్పస్ అన్నట్టు. ఈసారి ఇంటికి వచ్చేటప్పుడు అతనికి వెడ్డింగ్ అంటూ జరిగింది. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అ ట్రైబల్ సొసైటీ. వాళ్ళది ట్రైబల్ సొసైటీ, వాళ్ళ ఆచారాలు అంటే కస్టమ్స్ అంటే ఆచారాలు, వాళ్ళ ఆచారాలకు తగ్గట్టుగా వాళ్ళ పేరెంట్స్ అతని మ్యారేజ్ని అరేంజ్ చేశారు. టైం ఫ్లూ అంటే కాలం వేగంగా వెళ్ళిపోతుంది అన్నట్టు. అండ్ 5 months into మై మ్యారేజ్ ఐ రియలైజ్డ్ ఇట్. నా మ్యారేజ్ అవ్వకముందు 5 months ముందు నేను అది రియలైజ్ అయ్యాను, టైం అనేది చాలా తొందరగా అయిపోతుంది అని. ఇనీషియల్ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్. నా లీవ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని నాకు అనిపించింది. కానీ ఈవెన్ టేకింగ్ అన్పెయిడ్ లీవ్ అంటే శాలరీ రాకుండా కూడా లీవ్ తీసుకునేటట్టుగా దాన్ని కూడా అతను ఆలోచించారు, ఆ విధంగా కూడా చేయడానికి ఆలోచించారు. బట్ ఆఫ్టర్ సమ్ డెలీయింగ్ అంటే అలా టైంపాస్ చేస్తూ ఉండగా ఐ ఫైనల్లీ డిసైడ్. కొన్ని రోజులు పోతే ఏం డిసైడ్ చేశారంటే అన్పెయిడ్ లీవ్ తీసుకోవాలని అనుకున్నాడు కదా, అదంతా కూడాను చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఎందుకనంటే అతనికి మ్యారేజ్ అయింది, సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, సో ఇవన్నీ కూడా అతనికి అప్పులు తెచ్చి పెడతాయి, సో ఇదంతా కూడాను చేయకూడదని చెప్పి అతను డిసైడ్ చేసుకున్నారు. ఓకే. ఆన్ మై వే home from the bus stop, my trunk had been carried by a porter. The problem now was we couldn't find anyone who could help me carry the trunk to the bus stop. At another time of the year, we would have easily found someone to help me, but now most of the villagers were busy in the fields. ఇక్కడ ఏంటంటే అతను బస్ స్టాప్ నుంచి హోమ్కి వచ్చేటప్పుడు అతని ట్రంక్ అంట ఒక పోటర్ అంటే కూలివాడు క్యారీ చేసేవాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అతను ఎలాంటి కూలీని కానీ ఎవరిని కానీ కనుక్కోలేకపోతున్నారు, ఎవరు కనిపించట్లేదు. ఎందుకు అని అంటే సంవత్సరంలో వేరే టైంలో అయితే ఎవరైనా సరే కూలీ వాళ్ళు దొరికేవారు, కానీ ఇప్పుడు అందరూ కూడా ఫీల్డ్స్లో బిజీగా ఉన్నారు, అంటే పంటలు పండించే దాంట్లో బిజీగా ఉన్నారు. ఓకే. నోబడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మే. ఎవరికి కూడా అతని కోసం స్పెండ్ చేసే టైం అంటూ లేదు, అందరూ చాలా బిజీ. ఇన్ఫ్యాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వర్రీ ఫర్ మీ ఎక్సెప్ట్ దట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. అంటే నిజానికి అతనికి ట్రంక్ మోయడానికి ఏమీ వర్రీ కాదు, అదంత పెద్ద మ్యాటర్ కాదు, కానీ చాలా బాగా చదువుకున్నారు. సో అతనికి ఫిజికల్గా షన్ అంటే వెనక్కి తగ్గించడం అనమాట, ఆ పని నెగ్లెక్ట్ చేయడం అన్నట్టు. అతనికి ఆ పనులు చేయడానికి కొంచెం ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యారు. ఓకే. ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ది గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ది ఐడియా ఆఫ్ ది పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ అట్ ఆల్ అమ్యూజింగ్. అంటే అతను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంట, సో పీపుల్ అందరూ కూడా ఇది చూడడానికి అంత బాగోదు. సో అదర్వైజ్ ఫర్ ఏ యంగ్ మ్యాన్ లైక్ మీ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎన్ ఇష్యూ టు క్యారీ ఏ 20 kilo చెస్ట్ ఆన్ మై బ్యాక్. లేదంటే నాలాంటి యంగ్ మ్యాన్కి ఇదంతా కూడా పెద్ద మ్యాటరే కాదు, ఇలాంటి 20 kilo బరువుని నా బ్యాక్ మీద చాలా ఈజీగా మోయగలను అని చెప్తున్నారు. ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. డోంట్ వర్రీ, ఐ మైసెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ డిరాంగ్. కానీ అతని ఫాదర్ అనమాట ఒక సొల్యూషన్తో వచ్చారు. అదేంటనంటే వర్రీ అవ్వకు, నేను నీకు డిరాంగ్ వరకు వచ్చి సెండ్ ఆఫ్ చేస్తాను అని చెప్తున్నాడు. I protested. How could I allow my old father to carry my trunk? What would people think? What would they say? But I failed to discharge him. It was decided that father would carry the chest. కానీ అతనికి ప్రొటెస్టెడ్ అంటే అతను దీన్ని అంగీకరించలేకపోయారు, దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే అతని ఫాదర్ ఓల్డ్ అయిపోయారు, సో అతను ట్రంక్ మోయలేరు అని అనుకుంటున్నారు. అందుకనే నేను మా ఫాదర్ని ఎలా అలౌ చేయగలను అలా మోయడానికి అని అంటున్నారు. వాట్ వుడ్ పీపుల్ అంటే పీపుల్ అనేవారు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చెప్పుకుంటారు అని. నెక్స్ట్, బట్ ఐ ఫెయిల్ టు డిశ్చార్జ్ హిమ్. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ది చెస్ట్. అంటే ఫాదర్ని ఇతను డిశ్చార్జ్ చేయలేకపోయారు, అంటే డిస్కరేజ్ చేయలేకపోయారు, సో అతనే మోయాలని డిసైడ్ చేశారు.
Large crowd gathered at our place the day I was to leave. People had come to wish me luck. It was 10:20 when I left for Dirang. My father had already left. As I had to do a bit of catching up, I walked fast. 3 kilometers down the road, I caught up with my father. Father said, "You are late. Would you like to rest for some time?" ఇక్కడ ఏమైందంటే అలా వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరూ రెడీ అయ్యారు, డిరాంగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. కానీ అప్పుడే ఒక లార్జ్ క్రౌడ్, అంటే చాలా ఎక్కువకి సెండ్ ఆఫ్ చేయాలని వచ్చారు. అప్పుడు ఏమైందంటే 10:20 అవుతుంది. అప్పుడు డిరాంగ్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు 10:20 అయింది. అప్పుడు ఏమైందనంటే వాళ్ళ ఫాదరు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. కానీ ఇతను మాత్రం ఇదంతా క్రౌడ్ వచ్చారు, వాళ్ళందరూ ఇతనికి విష్ చేస్తున్నారు. సో కొంచెం లేట్ అయ్యారనమాట. లేట్ అయ్యి అతని ఫాదర్ని క్యాచ్ చేయడానికి కొంచెం ఫాస్ట్గా నడిచారు. నడిచి 3 kilometers నడిచాక అతని ఫాదర్ని క్యాచ్ చేశారు. అప్పుడు ఫాదర్ అన్నారు, "నువ్వు లేట్ అయ్యావు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటావా" అని అడిగారు. నెక్స్ట్ ఏమైంది? హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్, ఐ వాజ్ టైర్డ్. మోర్ ఎవర్ ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ది వే అప్ టు ది స్పాట్. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఎ రాక్. మై ఫాదర్ లాఫ్డ్ అట్ మై ప్లైట్. నేను కూడా చాలా ఫాస్ట్గా నడిచాను కాబట్టి టైర్ అయ్యాను. అది కూడా ఇంకేంటనంటే 2 hillsని క్రాస్ చేశాను. సో ఈ స్పాట్కి రావడానికి 2 hillsని క్రాస్ చేశాను. సో నేనేం చేశానంటే ఒక రాక్ మీద కూర్చున్నప్పుడు నా ఫాదర్ నా ప్లైట్ అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్ సాడ్ సిచ్యువేషన్. ఈ సాడ్ సిచ్యువేషన్ చూసి వాళ్ళ ఫాదర్ అంట నవ్వారంట అతని వైపు చూసి. "సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైర్డ్ యూ? రెస్ట్ ఫర్ ఏ వైల్, బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ ఎ టైమ్ ఫర్ ది బస్." అంత టైర్ అయిపోయావా ఎంత చిన్న డిస్టెన్స్ నడిచి? కొంచెం సేపు రెస్ట్ తీసుకో, కానీ మనం బస్ని క్యాచ్ చేయాలంటే ఇన్ టైంలో వెళ్ళాలి అని అన్నారు. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ ది సమ్ టైమ్. He thoughtfully looked at the sun for a moment, and then his eyes fell on the can of homemade wine that I was carrying. Wetting his lips with his tongue, he said in a matter-of-fact manner, "I am thirsty." ఫాదర్ అంట తర్వాత కొంతసేపు అలా క్వైట్గా అంటే సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఏమనుకున్నారంటే సన్ వైపు చూశారు. కొంతసేపు చూసి ఒక్కసారి చూసి మళ్ళీ అతని ఐస్ని కింద ఉన్న క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ ఉందంట, అది అతని సన్ తీసుకొచ్చారు. సో దాన్ని చూసి అతనికి ఒక కోరికంటూ పుట్టింది దాన్ని తాగాలని చెప్పి. సో మరి నిజం చెప్పేశారు, నాకు ఇది ఇష్టం ఉంది అన్నట్టు. అప్పుడు I gave him the can of wine. He poured himself a mug and handed me the can. He drank all of it at one go. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. So this was the picture. My father carrying my luggage on his back, and neither of us uttered a word as we were strangers who spoke different languages. ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ అలా అతను అడిగినప్పుడు వాళ్ళ సన్ అంట వాళ్ళ ఫాదర్కి ఆ వైన్ అనేది క్యాన్ ఆఫ్ వైన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒక మగ్గు వైన్ని అతను పోర్ చేసి ఆ మిగిలిన క్యాన్తో ఉన్న వైన్ని వాళ్ళ ఫాదర్కి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఆ మగ్గులో ఉన్న వైన్ అంతా ఒకేసారి తాగేశారంట వాళ్ళ ఫాదరు. తాగేసిన తర్వాత ఏం చేశారు, ఇది ఉంది కదా ట్రంక్కి ఒక బెల్ట్ అటాచ్ చేసి ఆ బెల్ట్ని అతని ఫోర్ హెడ్ పైన పెట్టుకున్నారు. ఆ లగేజ్ని అతని వీపు పైన పెట్టుకొని నడుస్తూ ఉన్నారంట. ఇప్పుడు క్యారీ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్. క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళ సన్ను ఆ ఫాదర్ని ఫాలో చేస్తున్నారు బ్యాక్ నుంచి. అతను అంత పెద్ద ట్రక్ పట్టుకుంటే ఇతను మాత్రం చిన్న టినీ బ్యాగ్ అంటే చిన్న బ్యాగ్ అతని హ్యాండ్తో చిన్న బ్యాగ్ని పట్టుకొని వాళ్ళ ఫాదర్ని ఫాలో చేస్తూ ఉన్నారు. ఆ నేరో హిల్లీ రోడ్ అంటే ఒక సన్నంగా ఉండే కొండ హిల్లీ రోడ్ ఏదైతే ఉందో దాని మీద వాక్ చేస్తున్నారు ఇద్దరు కూడా. వీవర్ వాకింగ్ అప్ అన్నారు చూడండి, అంటే ఇద్దరు కూడా వాక్ చేస్తున్నారు. అండ్ అంటే ఇద్దరు ఒక్క చిన్న మాట కూడా మాట్లాడకుండా స్ట్రేంజర్స్ అంటే తెలియని వాళ్ళు ఉండేటట్టుగా ఇద్దరు కూడా అలా నడుస్తూ వెళ్ళారనమాట. వెళ్తున్నప్పుడు ఏమైంది,
ఒక మాట అంటూ ఒక విషయం అతనికి మైండ్లోకి తట్టిందంట సన్కి. ఏమని, టైమ్ టు టైమ్ ఇట్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఇట్ వాజ్ ఇంప్రాపర్ ఫర్ మీ టు లెట్ ఫాదర్ క్యారీ ది లగేజ్. ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ that I would like to carry the trunk myself, but my guilt and shame didn't allow me to do so. This self-consciousness had probably to do with my education. టైం అవుతున్న కొద్దీ అతని మైండ్ క్రాస్ అయిపోయింది. అంటే అతను మరి దాచుకోలేకపోతున్నారు. అతనికి చెప్పాలనిపిస్తుంది ఏంటి అంటే అతనికి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ ఫాదరు ఈ లగేజ్ని క్యారీ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అతనికి చెప్పాలనిపిస్తుంది ఏంటంటే అతనే క్యారీ చేస్తాను ట్రంక్ అని చెప్పాలనిపిస్తుంది. కానీ అతనికి చాలా సిగ్గుగా ఉంది. అతనికి ఆ పని చేయడానికి ఒప్పుకోవట్లేదు మనసు. సో ఇదంతా కూడా అతని ఎడ్యుకేషన్ వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. అతని ఎడ్యుకేషనే అతన్ని ఇలా మార్చి అతన్ని ఇలాంటి పని చేయలేకుండా చేస్తుంది. This self-consciousness had probably to do with my education. The white-collar job that I had are quite simply my pride. Somehow I had the feeling that if I carried the luggage, my father and my people, in fact, the whole world would laugh at me and I would be belittled. అంటే ఇతను అనుకుంటున్నారు ఏంటంటే ఇతను ఒక వైట్ కాలర్ జాబ్ అంటే ఒక ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నారు కదా. సో ఇతను ఇంత చిన్న లగేజ్ని మోస్తూ వెళ్తుంటే అతని చుట్టూ ఉన్న పీపుల్ కానీ అతని ఫాదర్ కానీ హోల్ వరల్డ్ కానీ అతని వైపు చూసి నవ్వుతారని అతన్ని చిన్నచూపు చూస్తారని అతను అనుకున్నారన్నట్టు. అందుకే ఇతను ఇలా చేయడానికి ఇతని మనసు అంగీకరించట్లేదు. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ and I had been able to realize his dreams. My parents were truly proud of me. It was through me that they had earned a great degree of admiration and respect from the villagers. My father would not let to see me carrying a trunk on my back and would be very hurt if I did so. అంటే వాళ్ళ ఫాదరు మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అతని డ్రీమ్స్ అన్నీ కూడా ఇతను ఫుల్ఫిల్ చేశారు. సో వీళ్ళ పేరెంట్స్ ఇతన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఈ విలేజర్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు రెస్పెక్ట్ చూపిస్తున్నారు. ఇతనికి మంచి జాబ్ వచ్చినందుకు ఇతనికి మంచి చదువుకున్నందుకు వీళ్ళ పేరెంట్స్ని ఇతన్ని వాళ్ళ విలేజర్స్ మంచి రెస్పెక్ట్ చూపిస్తున్నారు. ఇంత ట్రంక్ మోయడానికి వాళ్ళ ఫాదరు చూడలేరు. నెక్స్ట్ కొంచెం బాధపడతారు ఇలా మోస్తే అని అంటున్నారు. ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ. సో ఇంత అనుకొని అందుకే ఇతను ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏంటంటే అతన్నే మోయనిస్తాను, నేను మరి అలా అడగను అని చెప్పి అతను డిసైడ్ అయ్యారు సన్. ఫాదర్ వాజ్ యూజ్డ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే. ఎలా అయినా ఫాదర్ లగేజ్ని క్యారీ చేస్తారు. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దెన్ ఐ ఇన్ దీస్ మ్యాటర్స్. అతను పట్టుదల అన్నీ కూడాను ఇలాంటి విషయాల్లోనూ అతని సన్ కన్నా ఫాదర్కే ఎక్కువగా ఉంటుంది. ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్డ్ టు ఫిజికల్ లేబర్ హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో ఇన్ స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాజ్ ఫిజికల్లీ యూజ్లెస్. అంటే ఇతను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నారంట. ఇలాగా అన్ని మోయడాలు ఇవన్నీ కూడాను ఎప్పుడు చేయలేదంట. నెక్స్ట్ ఇతను ఎంగేజ్లో ఉన్నారు. నెక్స్ట్ ఫిజికల్గా కూడా మంచి స్ట్రెంగ్త్ అది కూడా ఉన్నప్పటికీ కూడా ఫిజికల్గా ఇతను యూజ్లెస్, పనికి రాలేదు. ఏం మోయలేకపోయారు. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. ఏం చేయలేక ఇంకా ఫాదర్తో అలా వాక్ చేస్తూ సైలెంట్గా వెళ్తున్నారు. వి రెస్టెడ్ ఎట్ 2 places ఆన్ ది వే అండ్ హ్యాడ్ అవర్ టిఫిన్ బట్ హార్డ్లీ టాక్డ్. 2 దగ్గరలంటే అతను రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళిద్దరూ కూడా ఆగి టిఫిన్ కూడా చేశారు. కానీ చాలా తక్కువగా మాట్లాడుకున్నారు. ఇక్కడ హార్డ్లీ అంటే వన్స్ ఆర్ ట్వైస్ అంటే అసలు మాట్లాడుకోలేదు అన్నట్టు ఇక్కడ మీనింగ్ వస్తుంది. మాట్లాడుకున్న ఏదో ఒకసారి 2 సార్లు అన్నట్టు, చాలా రేర్. ఫైనల్లీ వి రీచ్డ్ డిరాంగ్. ఫైనల్గా వీళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళి డిరాంగ్కి రీచ్ అయ్యారు. ఇక్కడ డిరాంగ్లో ఇప్పుడు చూడండి, ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ డిరాంగ్. డిరాంగ్కి తవాంగ్ నుంచి రావాల్సిన బస్ ఇంకా రాలేదు. అండ్ సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్. వాళ్ళ చేతుల్లో కొంత సమయం అనేది ఉంది. వీ ఎంటర్డ్ ఈ టీ షాప్ అండ్ సాట్ ఫేస్ ఈచ్ అదర్. ఒక టీ షాప్కి మళ్ళీ ఎంటర్ అయ్యి ఇద్దరు ఫేసుల్ని చూసుకుంటూ ఉన్నారు. ఫాదర్ అపియర్ టైర్డ్. ఇప్పుడు ఏంటి, వాళ్ళ ఫాదర్ టైర్డ్ అయినట్టుగా సన్ను కనిపెట్టారు. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్.
అతనికి చాలా బాధ అనిపించింది వాళ్ళ ఫాదర్ని చూసి. కానీ ఏం చేయలేని పరిస్థితి, ఏం చెప్పలేని పరిస్థితి. ఐ ఆస్క్డ్ ద వెయిటర్ టు గెట్ అస్ టూ కప్స్ ఆఫ్ టీ. ఒక వెయిటర్ ఉంటారు కదా టీ షాప్లో, ఆ టీ షాప్లో వెయిటర్కి 2 cups ఆఫ్ టీని తెమ్మని చెప్పి అడిగారు. జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్. అతనంట ఫస్ట్ సిప్ చేయాలనుకున్నారంట, కానీ అదే టైంకి అతను వాళ్ళ ఫాదర్ వాయిస్ అంటూ విన్నారంట. ఏమనంటే, డూ యూ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్? నీ దగ్గర ఏమైనా ఓల్డ్ షూస్ ఉన్నాయా అనేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ సన్నుకు అడిగినట్టుగా అతను విన్నారంట. వై ఐ ఆస్క్డ్. సన్ అడిగారు ఫాదర్కి ఎందుకు అని. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబల్స్, ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. ఇప్పుడు టీ షాప్లో ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఫాదర్ వెళ్ళాలంటే ఆ రోడ్ చాలా పెబల్స్ అంటే గులకరాలతో ఉన్నాయి. చాలా అన్ఈవెన్ అంటే చాలా స్ట్రైట్గా లేదు, అడ్డదిడ్డంగా అంటే చాలా చెత్తగా ఉంది రోడ్డు. సో నేను నడుస్తున్నప్పుడు ఇది బాధ కలిగిస్తుంది. సో నీ దగ్గర ఏమైనా ఓల్డ్ షూస్ ఉన్నాయా అని ఫాదర్ సన్కి అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైంది? I looked at father's bare feet. Never having worn shoes, his feet had developed cracks and somehow resembled those of an elephant. I noticed this for the first time. I hadn't noticed that the road was uneven. I didn't have to since I was wearing a pair of hunting boots. I checked my wallet and saw I still had around 40 rupees with me. A pair of canvas shoes would cost around 12 rupees and the remaining amount would be enough for me to get to Bomdila. ఏమైందంటే అతని ఫాదర్ యొక్క బేర్ ఫీట్ని చూశారు. బేర్ ఫీట్ మీన్స్ వితౌట్ వేరింగ్ ఎనీ షూస్ ఆర్ స్లిప్పర్స్. ఓకే, అప్పుడు ఏమనుకున్నారు, అతని ఫాదర్ యొక్క ఫీట్ కూడాను ఇలా చాలా రోజుల వల్ల నుంచి షూస్ వేసుకోపోవడం వలన క్రాక్స్ వచ్చినట్టు గమనించారు. అలానే కొంత వాళ్ళ ఫాదర్ ఫీట్ ఎలిఫెంట్ ఫీట్లా కనిపించిందంట. ఇదంతా కూడాను అతను ఫస్ట్ టైం నోటీస్ చేస్తున్నారు అతని సన్. రోడ్డు కూడాను అన్ఈవెన్గా ఉందని అతను గమనించలేదు. ఎందుకనంటే అతను పెయిర్ ఆఫ్ హంటింగ్ బూట్స్ని అతను వేసుకున్నారు. సో ఇదంతా కూడాను అతనికి తెలియలేదు. ఇప్పుడు అతను వాలెట్ని చెక్ చేశారు. వాలెట్ని చెక్ చేస్తే అతనికి ఇంకా 40 రూపీస్ అనేవి ఉన్నాయి. సో కన్వర్స్ షూస్ని కొన్నాక అది కన్వర్స్ షూస్ 12 రూపీస్ కాస్ట్ చేస్తుంది. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే 28 రూపీస్ ఉందో అది అతను బొమ్మిడిలా ఏదైతే డెస్టినేషన్ వెళ్ళాలో ఆ బొమ్మిడిలో డెస్టినేషన్ వెళ్ళడానికి 28 రూపీస్ సరిపోతాయి అని చెప్పి అతను అనుకున్నారు. మై ఫాదర్ ప్రొటెస్టెడ్. వాళ్ళ ఫాదర్ అనమాట దాన్ని అంగీకరించలేదు. ఆ అమౌంట్ తీసుకొని షూస్ కొనుక్కోవడానికి అతను అంగీకరించలేదు. గివ్ మీ అన్ ఓల్డ్ పెయిర్. యూ వుడెంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. I couldn't convince him to buy a new pair. Reluctantly, I gave him a hunting boots I was wearing. I then took out my new pair of leather shoes from the trunk and noticed father's face lighting up with a contentment. Suddenly, he looked at me and said, "Take care, write to us." ఇక్కడ ఏమైందంటే అతను ప్రొటెస్ట్ చేశాక అతను ఏమన్నారంటే, నాకు నువ్వు వేసుకున్న ఓల్డ్ పేర్ ఇచ్చే, అవి వేసుకుంటా, నువ్వు ఇంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం చెప్తున్నారంటే అతని ఫాదర్ని అతను కన్విన్స్ చేయలేకపోయారు. ఇష్టం లేకపోయినా సరే, అంటే రిలక్టెంట్లీ అంటే ఇష్టం లేకపోయినా సరే చేయాల్సిన పని. అతనికి హంటింగ్ బూట్స్ ఏవైతే తను వేసుకున్నారో ఆ బూట్స్ని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ట్రంక్లో ఉన్న లెదర్ షూస్ని తీసుకొని అతను వేసుకున్నారు. అప్పుడు చూశారు వాళ్ళ ఫాదర్ యొక్క ఫేస్ ఒక కంటెంట్మెంట్ అంటే సంతృప్తి. అతని ఫేస్లో ఒక సంతృప్తి అనేది చూశారు. ఫాదర్ యొక్క ఫేస్లో సంతృప్తి అనేది చూశారు. లైట్నింగ్ అప్ అంటే మెరిసిపోతుంది. ఒక్కసారి లైటింగ్ వచ్చింది ఫాదర్ ఫేస్లో, అది గమనించారు. అప్పుడు ఒకసారి అతని వైపు చూశారు. చూసి చెప్పారు ఏంటంటే, చాలా జాగ్రత్త, మాకు ఒక లెటర్ అంటూ రాయు అని చెప్పి చెప్తున్నారు. రైట్ టు అస్. Father wanted to say something, but the bus started moving. I saw my father gradually receding into the distance. I saw that the road we had come by looked like a giant motionless rope. Father would use the same road to go back home. Simultaneously, our journey started in two opposite directions. With me seated in luxurious seat of a bus
అండ్ ఫాదర్ వాకింగ్ బ్యాక్ విత్ ఎ వేరీ లెగ్స్ ఆన్ ది పెబల్ స్ట్రూన్ రోడ్. ఫాదరు అతనికి ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, కానీ బస్ ఏదైతే ఉందో ఆ బస్ స్టార్ట్ అయిపోయింది, మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫాదరు ఎటు నుంచి అయితే వచ్చారో ఆ డిస్టెన్స్కి వెనక్కి తిరిగారు. రిసీడింగ్ అంటే ఎటు నుంచి వచ్చారో మళ్ళీ అటు సైడే అలా వెళ్ళిపోవడం అన్నట్టు. ఇప్పుడు సన్ బస్సులో వెళ్ళిపోతూ వెనక్కి ఒక్కసారి చూశారు. ముందు వచ్చే రోడ్ గమనిస్తే అతనికి చాలా భయంకరంగా ఆ రోడ్ కనిపించిందండి. ఫాదర్ అదే రోడ్ మీద మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, హోమ్కి వెళ్ళాలంటే ఆ రోడ్ మీద నుంచే వెళ్ళాలి. అప్పుడే వాళ్ళిద్దరు జర్నీస్ ఒకేసారి సైమల్టేనియస్లీ స్టార్ట్ అయ్యాయి అన్నట్టు, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో. అంటే ఇక్కడ నుంచి ఏదైతే డిరాంగ్ ఉందో డిరాంగ్ నుంచి బాంబడిల్లాకి సన్, ఫాదర్ డిరాంగ్ నుంచి వాళ్ళ హోమ్కి ఇద్దరి జర్నీస్ స్టార్ట్ అయ్యాయి. ఎలా, అతనేమో ఒక లగ్జీరియస్ సీట్లో కూర్చున్నారు బస్సులో సన్, ఫాదర్ మాత్రం వెరీ టైర్ అయిపోయిన లెగ్స్తో, అంటే అప్పటి వరకు నడిచారు కదా, సో చాలా టైర్ అయిపోయిన లెగ్స్తో. అండ్ పెబల్ స్ట్రూన్ రోడ్ అంటే చాలా అసహ్యంగా ఉండే, చిందరవందరగా ఉండే, నెక్స్ట్ పెబల్స్ అంటే గులకరాలతో నిండిన రోడ్ మీద అలా నడుచుకుంటూ వెనుదిరిగారు. ఇది స్టోరీ. అంటే ఇక్కడ ఒక ఫాదర్ సన్ మీద చూపించే లవ్ అండ్ అఫెక్షన్ అండ్ సాక్రిఫైసెస్ అనేవి చాలా బాగా చెప్పారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. Hope you all like this video. Thank you for watching. Stay tuned. Take care. Bye bye.